ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ వందనాలు మరియు శుభములండి. ఆదికాండం 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఈ అధ్యాయంలో దేవుడు సొదొమ గొమొర పట్టణాలని నాశనం చేయడానికి దూతలను పంపించారు. సొదొమ ప్రజల యొక్క భ్రష్టత్వాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే అబ్రహాము యొక్క విజ్ఞాపనను దేవుడు ఆలకించి లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చారు. అగ్ని గంధకాలు కురిసి సొదొమను దహించి వేయడం మనం చూస్తాం. ఆ తర్వాత లోతు మత్తుడై ఉండడం, లోతు కుమార్తెల యొక్క భ్రష్టమైన కార్యాన్ని మనం ఈ అధ్యాయంలో చూస్తాం. దేవుని దూతలు లోతును బయటకు తీసుకొచ్చి ఆ పట్టణాన్ని అగ్ని చేత నాశనం చేసినట్లు త్వరలో రెండవసారి ఈ భూమి మీదకి రానున్నటువంటి ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని తన యొద్దకు పిలుచుకొని ఆ తర్వాత భూమండలాన్ని అగ్నితో దహించబోతూ ఉన్నాడు. ఆ భయంకరమైనటువంటి స్థితి రాకముందే ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడితే రానున్నటువంటి నిత్య నాశనానికి మనం వెళ్లకుండా లోకం మీదకి రానున్నటువంటి ఉపద్రవం నుండి మనం తప్పించబడి ఆనందిస్తాం. ఈ అధ్యాయం ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం అదే. చదువుదాం. వచనం వెంబడి వచనం మొదటి నుంచి 3 వచనాల వరకు చదువుతాను. ఆదికాండం 19. ఆ సాయంకాలం ముందే ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండి ఉండేది. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొన్నట్టుకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేద్దామని చెప్పి, అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఎంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఇక్కడ సొదొమ గొమొర, లోతు సొదొమలో నివసిస్తూ ఉన్నాడు. అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి ఆ ముగ్గురిని అబ్రహాము సాగనంపాడు.
ఇద్దరు దేవదూతలు, ఒకరు ప్రభువు అని మనం చూసాం. వాళ్ళు ఆ సొదొమ ప్రాంతానికి, అంటే ఆ సొదొమ పట్టణానికి వెళ్ళేటప్పటికి సాయంకాలం అయింది. అందుకే ఆ సాయంకాలం అందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరేటప్పటికి లోతు సొదొమ గవిని వద్ద కూర్చుండాను. ఆ సాయంకాలం అందు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి సాయంత్రం అని మనకి అర్థమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలో ఈ 19వ అధ్యాయం, అలాగే 38వ అధ్యాయం, 19వ అధ్యాయం 38వ అధ్యాయం చాలామందికి అభ్యంతర కారణంగా ఉంటుంది. ఎందుకంటే ఈ 2 అధ్యాయాల్లో జరిగినటువంటి సంఘటనలు చాలామందికి అర్థం కావు. పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడు కూడా మన సొంత జ్ఞానం చేత చదవకూడదు. పరిశుద్ధ గ్రంథాన్ని మన సొంత జ్ఞానం చేత చదవకూడదు. దేవుని ఆత్మ చేత వివేచనతో చదవాలి. అక్షరార్థం కాదు, ఆత్మీయ అర్థం ముఖ్యం. రాయబడిన ప్రతి మాట, రాయబడిన ప్రతి సందర్భం, రాయబడిన ప్రతి పాపం, రాయబడిన ప్రతి శిక్ష నీకు నాకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పించడానికే అనే విషయాన్ని ఒక విశ్వాసి అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలు, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విషయాలు చదివేటప్పుడు నీకు సిగ్గుగా తోచకూడదు. చదివేటప్పుడు అది నీకు ఇబ్బంది అనిపించకూడదు. నువ్వు ధైర్యంగా చదవాలి. నీకు ఇబ్బంది, నీకు సిగ్గుకరం అనిపిస్తూ ఉందంటే నీ లోపాన్ని సవరించడానికే ఆ విషయాలన్నీ రాశాడు ప్రభు అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడు నీకు అభ్యంతరకరంగా అనిపించకూడదు. అన్ని జనులకు అభ్యంతరం అనిపించిందంటే వాళ్ళకి తెలియదు. అందుకే ఈ అధ్యాయాలని తీసుకుని కొంతమంది విరోధులు, క్రైస్తవ విరోధులు బైబిల్లో ఎలా ఉన్నాయి, ఇలా జరుగుతుంది బైబిల్, ఈ బైబిల్ భాగవతం అని రకరకాల పుస్తకాలు, కామెంట్స్ ఎన్నో చేశారు. దాన్ని అక్కడ జరిగిన సందర్భాన్ని చూస్తున్నారు, కానీ దాని వెనకాల దేవుడు పెట్టినటువంటి శిక్ష, దాని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక, అలా చేసిన వారిపైన దేవుడు చూపించినటువంటి కోపం చాలామందికి అర్థం కాదు. అన్ని జనులు బైబిల్ ఇలా చేయొచ్చు అని చెబుతుంది అని అక్కడతో చెప్పి వదిలేస్తారు. వాళ్ళు అలా చేయమని చెప్పింది ఆ బైబిల్ కాదు కదా, నువ్వు జాగ్రత్త పడతావని చెప్పిందనమాట. నీకు కూడా వాళ్ళలాగా శిక్ష ఉంది అనే హెచ్చరిక బైబిల్ మనకు చేస్తుంది. కాబట్టి ఆత్మీయ కోణంతో చదవండి. ఏది నీకు అభ్యంతరం అనిపించకూడదు. ఇది నా కోసమే దేవుడు రాశాడు, నేను ఇందులో సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది అనే కోణంతో మనం దేవుని వాక్యాన్ని చదవాలి. శ్రద్ధగా పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకు అర్థం కానిది ఉంటే దాన్ని ప్రభువుని అడిగితే ప్రభు తప్పక మనకి
వాటిని బోధిస్తారు. ఎందుకంటే ప్రతి గ్రంథం రాసినటువంటి వాడు ఉండడు, ఏ గ్రంథమైనా సరే. కానీ ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం రాయించిన పరిశుద్ధాత్ముడు చదివే వారితో ఉంటాడు, వాళ్ళ అనుమానాలు తీరుస్తాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. మంచిది. మరి ఈ అధ్యాయంలో ధ్యానంలోకి వెళ్దాం. ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ గమని దగ్గరికి రాగా లోతు అక్కడ కూర్చున్నాడంట. సాయంకాలం అంటే పొద్దుగుంకే సమయం అని మనకు తెలుసు. లోతు జీవితం కూడా పొద్దుగుంకే సమయంలాగానే అయిపోయింది. ఏదో సంపాదించాలి, పెత్తనం చేయాలి, స్వేచ్ఛ కావాలి, మా తండ్రి లాంటి అబ్రహాంతో ఉంటే మనం అక్కడ పెత్తనం చేయలేం, ఇంకా విరివిగా సంపాదించలేం, స్వేచ్ఛగా మనం ఉండలేం అన్నట్టుగా అబ్రహాము సహవాసాన్ని విడిచిపెట్టి దుష్టుల సహవాసానికి వచ్చాడు. ఏ సహవాసానికి వచ్చాడు? దుష్టుల సహవాసానికి వచ్చాడు. ఆ మాట ఇంతకు ముందు అధ్యాయాల్లో మనం చదువుకున్నాం. 13వ అధ్యాయంలో 13వ వచనంలో సొదొమ మనుష్యులు దుష్టులు, యెహోవా దృష్టికి బహు పాపులు. 13 ఆదికాండం. అలాంటి వాళ్ళ సహవాసానికి వచ్చేసాడు లోతు. క్రమక్రమంగా లోతులో ఉన్న వెలుగు పోయింది, చీకటి కమ్ముకుంది. ఆత్మీయత పోయింది, శరీర తత్వం పైకి వచ్చింది. ప్రకాశమానమైనటువంటి జీవితం పోయి కటిక చీకటితో నిండినటువంటి జీవితం ప్రారంభమైంది. లోతు జీవితం చాలా విచారకరమైన స్థితిలోకి మారిపోయింది. అతడు సొదొమ గవిని వద్ద కూర్చున్నాడంట. ఆ దినాల్లో పెద్దలు మాత్రమే గవిని వద్ద కూర్చుంటారు. పట్టణస్తులు ఎవరైనా వస్తే వాళ్ళకి తీర్పు చెప్పడానికి, న్యాయ విమర్శ చేయడానికి కూర్చునేవారు. లోతు సొదొమలో ఉండడమే కాకుండా వారికి నాయకుడిగా ఉండి వారి కార్యకలాపాలతో కలిసిపోయి లోకంతో కలిసిపోయాడు. అది లోతు యొక్క పరిస్థితి. వెలుగుకరమైనటువంటి అతని జీవితాన్ని చీకటితో నింపేసుకున్నాడు. లోతు శరీర సంబంధికి సాదృశ్యంగా ఉన్నాడు. అబ్రహాం పరిస్థితి చూడండి. అబ్రహాము గుడారంలోనే ఉండేవాడు. లోక సంబంధమైనటువంటి నాయకత్వం అబ్రహాంకి ఏది లేదు. ఎవరైనా ప్రయాణికులు కనపడితే వాళ్ళకి భోజనం పెడదాం అని గుడారం దగ్గర కూర్చునేవాడు. అబ్రహాంకి లోతుకి చాలా వ్యత్యాసం. ఆ వ్యత్యాసాలు మనం చూస్తే లోతు వారిని చూచి, మొదటి వచనంలో, వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. అబ్రహాంకి లోతుకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. లోతు వారిని చూచి ఎదుర్కొనుటకు లేచి అని చదువుతున్నాం. అబ్రహాం అయితే
18 అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరుగెత్తి, ఒకవేళ సమీపంగా వచ్చే వరకు చూడలేదేమో, లేకపోతే చూసి కూడా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఏది ఏమైనా లోతులో చురుకుదనం లేదు. 2 అంటాడు, నా ప్రభువులారా అంటాడు. ఇక్కడ వచ్చింది దేవదూతలే అని స్పష్టంగా మనం చూస్తున్నాం. అబ్రహాము దగ్గరికి 3 వచ్చినా అబ్రహాం ముగ్గురులో యెహోవాను గుర్తించి ప్రభువా అని పిలిచాడు. అయితే ఇక్కడ దూతల్ని ప్రభువులారా అంటున్నాడు. అంటాడు, దయచేసి మీరు మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోండి, మీ పెందాకడి లేచి మీ త్రావును వెళ్ళొచ్చు. అయితే వాళ్ళు ఏమన్నారు? కాదు, నడి వీధిలోనే మేము రాత్రి వెళ్ళబుచ్చుతాం అంటున్నాం. ఈ బయట ఈ వీధిలోనే ఉంటాం మేము. దూతలు సమ్మతించట్లేదు. కారణం ఏంటంటే లోతు భక్తి విశ్వాసాలు కోల్పోయి ఆత్మీయతలో చల్లారిపోయాడు. అందుకే అక్కడ భోజనం చేయడం, అక్కడ బస చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. యెరోబాము కాలంలో దూడలను చేసి దానిలో బేతేల్లో బలిపీఠాలు కట్టి ప్రవక్తలు నియమించి బలులు అర్పిస్తూ ఉన్నప్పుడు యూదా దేశంలో నుండి దేవుడు ఒక ప్రవక్తను అక్కడికి పంపిస్తాడు. ఆ ప్రవక్తతో అంటాడు, నీవు వెళ్ళిన దారిలో మళ్ళీ తిరిగి రావద్దు, నీవు అక్కడ భోజనం చేయొద్దు అన్నాడు. ఎందుకని? అక్కడ జరుగుతున్నటువంటి విగ్రహారాధన అనే పాపాన్ని బట్టి అక్కడ భోజనం చేయొద్దు అని చెప్పాడు. దానియేలు అంటాడు బెల్షస్సరుతో, నీ బహుమానం నీ దగ్గర ఉంచుకో, నాకొద్దు. ఎందుకంటే బెల్షస్సరులో ప్రస్తత్వం ఉంది. నీ బహుమానం నాకు వద్దంటున్నాడు. పౌలు గారు అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ కొరింథీ మొదటి పత్రిక 5. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడుగా కానీ, లోబిగా కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయి ఉంటే అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని నీకు రాయొచ్చు. వెలివేయబడిన వారితో, అంటే వెలివేయబడడం అంటే కులం రీత్యా లేకపోతే ధనవంతుడు పేదవాడు అనే వ్యత్యాసం కాదు. ఇక్కడ వెలివేసేది, మనం వెలివేసేది, వెలిచూపు చూసేది దేన్ని బట్టి అంటే మనకున్న కులాన్ని బట్టి, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న ధనాన్ని బట్టి, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, మనకున్న వ్యాపారాన్ని బట్టి, మనకున్న ఆధిక్యతను బట్టి ఎదుటి వాళ్ళని చులకనగా చూస్తాం. అది కాదు వెలివేయడం అంటే. దేవుని ఎరిగి ఉండి విగ్రహారాధన, లోభత్వం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధం, మోసం చేస్తూ ఉంటారే, అలాంటి వాళ్ళని వెలివేయాలి. అలాంటి వాళ్ళు క్రీస్తును కలిగి ఉండి, క్రీస్తును కలగని వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి, కలిగిన వారికి ఈ లక్షణాలు ఉంటారా? కాబట్టి అలాంటి వారికి కాస్త దూరంగా ఉండమని అర్థం. ఎందుకంటే రేపు పొద్దుట ఆ భ్రష్టత్వం మనకు కూడా అంటుకుంటుంది. అందుకారణం చేత పౌలు గారు వాళ్ళు కాస్త దూరంగా ఉండండి చెప్పాడు. ఇప్పుడు దూరంగా ఉండండి.
కాబట్టి వీళ్ళు ఇంట్లోకి రావడానికి ఇష్టం లేదు, లోతు ఇంటికి రావడానికి ఇష్టపడట్లేదు. మేము నడివీళ్ళని ఉంటాం ఇవాళ. దేవుని బిడ్డగా లోతు ఆ పట్టణంలో ఉంటే దేవదూతలు ఏమంటున్నారు? మేము నడివీధిలో కలుగుతాం. ఆలోచించండి, మనం కూడా ఆత్మీయంగా వెనుకంజ వేసి లోకంతో కలిసిపోతే దేవుని పిల్లలు మనతో నివసించడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. లోతు దుష్టులతో సాంగత్యం చేసి తన మంచి ప్రవర్తన అంతటిని చెడిపేసుకున్నాడు. అయినా సరే అతను మిక్కిలి బలవంతం చేశాడంట. 3వ వచనంలో మిక్కిలి బలవంతం చేసినప్పుడు వాళ్ళు ఆ ఇంట ప్రవేశించారు. అబ్రహాముతో అయితే ఏమన్నారు? 18వ అధ్యాయం 5వ వచనంలో నువ్వు చెప్పినట్లు చెయ్యి అన్నారు. చూడండి, అబ్రహాముకి లోతుకి ఎంత వ్యత్యాసం. ఇంకా లోతు పొంగని రొట్టెలతో భోజనం చేశాడు, భోజనం అంటాడు. అబ్రహాము మెత్తని పిండితో రొట్టెలు చేశాడు, వెన్న పాలు తెచ్చాడు. పరలోక వ్యక్తులను సత్కరించడంలో అబ్రహాము శారాలకు భక్తి, విశ్వాసం, శ్రద్ధ కనబడుతుంది. ఇంకా మనం చూస్తే 4వ వచనం నుంచి 11వ వచనం వరకు, 4 నుంచి 11 వరకు సొదొమ ప్రజల యొక్క దుష్టత్వాన్ని చూస్తున్నాం. సొదొమ ప్రజల యొక్క దుష్టత్వం. అందరూ వచ్చారంట, భోజనం చేశారు, వీళ్ళు ఇంకా పడుకోలేదు, అందరూ వచ్చారు. బాలులు, వృద్ధులు, నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టేశారనమాట. బాలులు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి ఆ మనుషులు బయటికి తీసుకురండి, ఆ మనుషులు బయటికి తీసుకురా, మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రా. మేము వారిని కూడినట్లు. ఈ విషయాన్ని రాశాడు పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనం. పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. పురుషులు, స్త్రీలు కూడా 26వ వచనంలో వారి స్త్రీలు సైతం స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు. ఒకరి ఎడల ఒకరు కామతప్తులే. సొదొమ ప్రజల యొక్క దుష్టత్వం అన్నమాట. సొదొమ ప్రజల యొక్క దుష్టత్వం. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి. పురుషుడితో పురుషుడు, స్త్రీతో స్త్రీ స్వాభావికమైన ధర్మాన్ని విడిచి ప్రభు పురుషునికి సాటి అయిన సహాయంగా ఎవరినిచ్చాడు? స్త్రీనిచ్చాడు. ఇది ధర్మం, స్వభావ సిద్ధంగా దేవుడు నియమించినటువంటి ధర్మం. కానీ వీళ్ళు పురుషుడితో పురుషుడు అంట, స్త్రీతో స్త్రీ. వాళ్ళు అంటారు, బాలురు, వృద్ధులు కూడా వచ్చేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చేసి వాళ్ళు బయటికి తీసుకురా, మేము వాళ్ళని కూడాలి. ఎంత దుర్మార్గం ఉండే! స్వాభావిక ధర్మాన్ని విడిచి
కామతప్తులై కామాతురతతో అలాంటి నీచమైన స్థితిలో ఉన్నారు ఆ పట్టణస్థులు. కాబట్టి దేవుడు వాళ్ళని అగ్ని గంధకాల చేత దహించి పడేశాడు. ఆయా సమయాల్లో దేవుడు ఆయా జనులకు వారు చేస్తున్నటువంటి దుష్ట కార్యాలను బట్టి వారి మీదకి రకరకాల శిక్షలు పంపిస్తాడు. నోవహు కాలంలో జలప్రళయం ద్వారా నాశనం చేశాడు. బాబెలు గోపురాన్ని కడుతున్నప్పుడు భాషలు తారుమారు చేశాడు. యెహోషువ కాలంలో కనాను దేశ ప్రజల్ని ఖడ్గానికి అప్పగించాడు. ఇక్కడ అగ్నికి అప్పగించదలిచాడు. అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణాలు నాశనం అయిపోయాయి. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. యూట్యూబ్లో సొదొమ గొమొర్రా అది వీడియో కూడా ఉంది, చూడండి. అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణం ఎలా నాశనం అయిపోయాయి. ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పటికీ మనం చూస్తున్నాం. అది చూసినప్పుడు మనకు గుర్తు రావాలి, ఏంటి, ఇలాంటి నీచమైన పనులు చేస్తే ప్రభు సహించాడు. ఆయన ధర్మానికి విరుద్ధంగా మనం నడవడం అన్నమాట. కాబట్టి ఆయన న్యాయమూర్తి. ఏ సమయానికి ఏ ప్రజలకు ఏ శిక్ష అవసరమో, ఏ శిక్ష వేయాలని బాగా తెలుసు. ఈ ప్రజలు దేవుని దూతలను బలవంతం చేస్తున్నారు. దేవుని దూతలు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో పురుషులుగానే కనబడతారు. దూతలు ప్రత్యక్షమైనప్పుడు కొంతమంది దైవజనుడా అని పిలిచారు. అంటే ఇక్కడ వీళ్ళ పురుషుల్ని బలవంతం చేస్తున్నారు. వాళ్ళు అడిగారు కదా, వారు పండుగలకు ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురు వృద్ధ ప్రజలందరూ నలుగురిని వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతులు పిలిచి, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మనుషులు అంటే పురుషులనే కదా అర్థమవుతుంది అక్కడ. సొదొమ ప్రజల యొక్క భయంకరమైనటువంటి దుష్టత్వం అన్నమాట. ఎంత ఘోరమైనటువంటి నీచమైన పని ఆ పట్టణాల్లో జరుగుతూ ఉంది. ఆ దుష్టాభ్యాసం చేసే వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఎవరు? లోతు. వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అందుకే తలుపు తీసి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏమంటున్నాడు? 6వ వచనం, లోతు వెలుపల ద్వారం వద్దకు వచ్చి వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఎంత పాతకం కట్టుకోకండి. చూడండి, అతననే మాటలు అతడు ఎంత నీచమైన స్థితికి దిగజారిపోయాడు అనే దాన్ని మనకు అర్థం చేస్తూ ఉంది. అన్నలారా అంటున్నాడు. దుష్టుల్ని, ఇలాంటి దుష్టుల్ని ఏమని పిలుస్తున్నాడు? అన్నలారా అంటున్నాడు. వీరు యవనస్తులు కూడా కాదు, బాలురు వృద్ధులని అక్కడ తేటగా మనం చదువుతున్నాం. బాలురు వృద్ధులు, చిన్నపిల్లలు. బాలురు అంటే ఏంటి? అంటే ఎంతగా చెడిపోయింది ఆ సమాజం ఒకసారి ఆలోచించండి. బాలురు అంటున్నాడు. బాలురు అంటే 14 years బిలో, అంటే 16 years బిలో, అంటే 12 నుంచి 16 సంవత్సరాల వయసు వాళ్ళని ఏమంటారు? బాలురు అంటారు. 16 నుంచి 14 నుంచి యవనస్తులు అంటారు. బాలురు. ఇంకా ముసలోళ్ళు. వాళ్ళు ఏమంటున్నాడు? అన్నలారా అంటున్నాడు. దేవుని పిల్లలకి దేవుని పిల్లలే సోదరులు. అయితే లోతుకి
ఈ భ్రష్టులు సోదరులయ్యారు. ఉండరాని స్థలంలో ఉండడం వల్ల ఈ దుస్థితి సంభవించింది. ఈ దుస్థితి తన కుటుంబానికి అవమానం తేవడమే కాకుండా వచ్చిన దూతలకు కూడా అవమానం వచ్చింది. నేడు మనం కూడా అంతే. దేవుని చిత్తం కాని స్థలాల్లో మనం ఉంటే మనం అవమానపరచబడతాం. మనమే కాదు, మనతో ఉన్నవాళ్ళు కూడా, మన కుటుంబీకులే కావచ్చు, సాటి విశ్వాసులే కావచ్చు, నీతో పాటు ఎవరుంటే వాళ్ళకు కూడా అవమానం కలుగుతుంది. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళడం వల్లే కదా అవమానపరచబడ్డాడు. సంసోను ఉండరాని స్థలంలో ఉండి ఉండకూడని స్థలంలో ఉండడం వల్ల ఏమైంది? కళ్ళు పోగొట్టుకుని తిరగలు విసురుతూ బలాఢ్యుడు అనేటువంటి ఒక వ్యక్తి ఖైదులో ఉంచబడ్డాడు. నయోమి ఉండకూడని స్థలంలో ఉండడం వల్ల భర్తని, 2 కుమారులు కూడా పోగొట్టుకుంది. కాబట్టి మనం ఉండకూడని స్థలంలో ఉంటే మనకు కూడా అపాయం సంభవిస్తుంది. అందుకే కీడుగా కనబడి ప్రతిదానికి దూరంగా ఉంటాడు పౌలు గారు. అందుబట్టే దేవుని పిల్లలు ప్రతి విషయంలో దైవ చిత్తాన్ని సరిగా గమనించి ఆయన చిత్తాన్ని అనుసరించడమే ప్రయోజనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు, దేవుడు చెప్పినట్టు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడంటాడు ఇస్సాకు. యోసేపు దేవుడు నడిపించిన స్థలానికి వెళ్ళి ఎన్నో శ్రమలు అనుభవించి సమస్త ప్రజలకు పోషకుడయ్యాడు. సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుతూ ఇశ్రాయేలుకు న్యాయాధిపతి, ప్రవక్త అయ్యాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మన నివాస స్థలం ఎక్కడ? మన సహవాసం ఎవరితో? దైవ చిత్తానుసారమైన స్థలంలో ఉంటున్నామా? దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా? శరీర కోరికలను అదుపులో ఉంచుకుంటున్నామా? సరిగా ఆలోచించి దేవునికి ప్రార్థించి దైవ చిత్తాన్ని గుర్తించి దైవ చిత్తానుసారమైన స్థలాల్లో నివసిస్తూ ఉంటున్నామా? అలా ఉంటే నీకు ప్రయోజనం, లేకపోతే ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. ఇంకా 5వ వచనం అంటాడు చూడండి, 6వ వచనంలో, 8వ వచనం, ఇదిగో పురుషులు కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకొస్తాను. వారిని మనస్సుకు వచ్చినట్టు చేయండి. చూడండి ఏమంటున్నాడు, నా 2 కుమార్తెలు వెలుపలికి తీసుకొస్తాను, మీకు మనసుకు నచ్చినట్టు చేయండి అంటున్నాడు. లోతు భాష కూడా మారిపోయింది. యాకోబు కుమార్తె అయిన దేనాను శకుము చెరిపివేసినందువల్ల యాకోబు కుమారులు దాన్ని సహించలేకపోయారు. లోతు ఇక్కడ అవివేకంగా మాట్లాడుతున్నాడు. అబ్షాలోము తన చెల్లి అయిన తామారుని అమ్నోను చెరిపివేశాడని సహించలేక అబ్షాలోము అతను చంపేశాడు. రోషం, పౌరుషం లేనివాడిగా మారిపోయాడు. అంటే అలానే నేను హత్య చేయమని, చంపమని చెప్పట్లా. అంటే రోషం ఉండాలి కదా, బాధ ఉండాలి కదా. విరుద్ధమైన పని జరిగినప్పుడు మన మనస్సు నొచ్చుకోవాలి కదా. అంటే మనస్సాక్షి లేకుండా పోయిందనమాట. అంటే తన 2 కూతుళ్ళు పాడైపోయినా పర్వాలేదు, భాష మారిపోయింది. అది వినకూడని మాటలాగా, అంటే వినడానికే అసహ్యకరమైన మాటలా అనిపించట్లే మనకి అతను మాట్లాడిన మాట. కారణం ఏంటంటారు? ఉండకూడని స్థలంలో ఉన్నాడు. భక్తి జీవితం అంతా నశించిపోయింది. ఇప్పుడు ప్రమాదం అంచున ఉన్నాడు, ప్రమాదంలో ఉన్నాడు. ఆలోచన చేసుకుందాం. దేవుని పిల్లమైనటువంటి మన జీవితం
మన భాష, మన భక్తి, మన విశ్వాసం, మన స్నేహం, మన సహవాసం ఎలా ఉంది, ఎక్కడ ఉంది, దైవ చిత్తానుసారంగా ఉందా లేదా, అది మనం గ్రహించుకుని సరి చేసుకోవడం ఎంతో మంచిది. 6 నుంచి 9 వచనాల్లో అంటారు, ఎవడు నువ్వు పరదేశీ, మా దగ్గరికి వచ్చావు, మా మధ్యలో ఉంటున్నావు, ఇప్పుడేమో పరదేశిగా ఉండడం కాకుండా మాకు తీర్పు తెచ్చేవాడుగా ఉంటావా నువ్వు, ఎవడరా నువ్వు, అవతలపో అంటున్నారు. 9వ వచనంలో వారు నీవు అవతలకి పొమ్మనిది, అవతలకు పో, నువ్వెవడరా మాకు చెప్పడానికి, నువ్వు పరదేశిలో ఉన్నావు, పరదేశిగా ఉండంటే ఏదో చోటిచ్చావు నీకు అదంతా ఉండడానికి, నువ్వేంటి మాకు వచ్చి ఏదో నీతి కబుర్లు చెప్తావండి. నాశనం చేసి పడేస్తామంటే వాళ్ళకంటే కూడా నీకు ఎక్కువ కీడు చేస్తామని చెప్పి దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టడానికి సమీపించారంట. లోతు సొదొమ దేవుని దగ్గర కూర్చున్నాడు, అధికారిగా ఉన్నాడు. ఇప్పుడు పెద్ద అయిన లోతుని పట్టుకుని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, అతని మీద దొమ్మిగా పడుతున్నారు. ఎంత ప్రమాదం చూడండి, ఉండరాని స్థలంలో ఉండడం వల్ల ఎంత కీడో చూడండి. ఆ సమయంలో దేవదూతలు కనుక లేకపోయిందంటే లోతు కుటుంబం అంతటితో నాశనం అయిపోయేది. ఆ వచ్చిన వాళ్ళు లోతు ఇంటి వారిని ఏం చేసేవారు మరి ఆలోచించండి. కాబట్టి 10-11 వచనాలను చూస్తే ఆ మనుషులు తన చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తీసుకొచ్చారు, తలుపు వేశారు. ఆ ఇంటి ద్వారం దగ్గర కనుమబ్బు కలుగజేశారంట. కాబట్టి వాళ్ళు ఆ తలుపు ఎక్కడుందో కనుక్కోలేకపోయారు రాత్రి. ఇక్కడ లోతు ఇంకొక మాట అంటాడు, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చారు అంటున్నాడు. యాక్చువల్గా వాళ్ళ దేవదూతలు లోతు ఇంటి నీడకు రాలే, లోతుని వీళ్ళు కాపాడడానికి వచ్చారు. లోతుని వీళ్ళు కాపాడడానికి వచ్చారు. ఆలోచించండి. ఈ దూతలు పైకి మనుషులుగా కనబడుతున్నారు, కానీ వీరు అసాధారణమైనటువంటి శక్తి కలవారు. సమయం వచ్చినప్పుడే తమ శక్తిని కనపరిచారు. సమయం వచ్చినప్పుడు యేసుప్రభు కూడా చూడండి, పన్ను చెల్లించడానికి కూడా డబ్బులు, ట్యాక్స్ కట్టడానికి ఆశ్చర్యకరంగా చేప నోటిలో నుండి డబ్బులు తెచ్చి ఇచ్చాడు. కానా ఊరిలో పెండ్లి విందులో సామాన్య మానవుడిగా కనబడినా తర్వాత తన శక్తిని ఉపయోగించి నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు. ప్రభు జీవితంలో ఇలాంటివి ఎన్నో చూడొచ్చు మనం. దూతలు సమయాన్ని గమనించి కనుమబ్బు కలగజేశారు. ఆ ప్రజల ద్వారం కనుగోలేక విసిగిపోయారంట. అంటే సొదొమ ప్రజలకు గుడ్డితనాన్ని కలగజేశారు. నిజంగా సొదొమ ప్రజలకి భౌతిక గుడ్డితనం కాదు ఉన్నది, ఆత్మీయ గుడ్డితనం ఉంది. దేవుడు మోషే ద్వారా పంపిన వర్తమానాన్ని ఐగుప్తు ప్రజలు కానీ ఫరో కానీ గ్రహించలేకపోయారు. పౌలు కూడా, అపొస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సంఘాన్ని హింసిస్తూ ఉన్నప్పుడు దేవుడు పౌలుకు కూడా అంధత్వాన్ని కలగజేశాడు. అయితే అతను గ్రహించుకుని దేవునికి మనసిచ్చిన తర్వాత దేవుడు అతని బాహ్య నేత్రాలను, అంతర్నేత్రాలను రెండింటిని తెరిచాడు. కాబట్టి మానవులందరూ అంధత్వంలో ఉన్నారు. అయితే మన మనస్సులు ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతాయో మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. కాబట్టి దేవుని పిల్లలు లోకం వైపు, లోకంలో ఉన్నవాటి వైపు చూస్తే గుడ్డివారైపోతారు.
గుడ్డివారైపోతారు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ఉండరాని స్థలంలో ఉంటే మన జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. అలాంటి భ్రష్టమైనటువంటి బ్రతుకుతూ ఉన్నాడు లోతు. అతని గురించి రాయబడిన మాట క్రొత్త నిబంధనలో పత్రికలో రాస్తాడు. దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చాడు. దినదినము నొప్పించుకుంటూ వచ్చాడు, కానీ ఆ స్థలాన్ని విడిచి మాత్రం బయటికి రాలేకపోయాడు. ఆ తర్వాత బలవంతంగా వచ్చాడు. ఇష్టపూర్వకంగా రాలా, బలవంతంగా వచ్చాడు. చేతులు పట్టుకుని లాక్కు రావాల్సి వచ్చింది. చూడండి ఎంత విచారకరమైన స్థితి. రక్షించబడి విశ్వాసి కూడా పాపంలో పడితే చావు తప్పిందిరా బాబు అన్నట్టు లోతు చూడండి, తన భార్య ఉప్పు స్తంభం అయిపోతే ఆగడానికి కూడా లేకుండా, నిలిచి ఏడవడానికి కూడా లేకుండా ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం ఆగిపోతే ఆలోచన చేయండి. నేను బ్రతికాను రా బాబు, ఎవడెలా పోతే ఏంటి అన్నట్టు ఆఖరికి విశ్వాసి కూడా పాపంలో పడితే అంతే. చావు తప్పి తన లొట్టలో అంటారు చూడండి, అలాగ ఉంటుంది. అలాంటి పరిస్థితి అనుభవం ఎదురవుతుంది. ఇది మనకు పాఠం. ఉండరాని స్థలంలో ఉండకూడదు, చేయరాని స్నేహాలు చేయకుండా ఉండాలని, మనం ఉండరాని స్థలాల్లో ఉండకూడదనే పాఠం నేర్పించడానికే ప్రభు మనకు ఈ సత్యాలు బోధిస్తూ ఉన్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచారు. ఇప్పుడు గమనిద్దాం, దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్తానుసారంగా ఆయన ఉన్నమన్న ప్రాంతంలో ఉంటూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటే మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి సొదొమ ప్రజల్లాగా భ్రష్టత్వంలో మనం బ్రతకకుండా లోతు వలె ఆ భ్రష్టుల మధ్యలో తన జీవితాన్ని గడుపుతూ ఎంత అవమానానికి, చివరికి తిరస్కారానికి గురయ్యాడు మనం చూసాం. రేపు మన పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకుని దేవుని చిత్తానుసారంగా సాగిపోతూ ఆయన యందు భయభక్తులతో విశ్వాసంతో కలిసి జీవిస్తూ చల్లారిపోకుండా వెలిగించబడిన జీవితం చీకటమయం చేసుకోకుండా ప్రభుకి ఇష్టలుగా బ్రతుకుదాం. ప్రభు ఇచ్చే దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.